ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో వరదలు జల విలయం సృష్టించాయి. విజయవాడ ఇప్పటికీ వరద ముంపులోనే ఉంది. అటు కృష్ణానది మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు ఢీకొనడంతో గేటు ధ్వంసమైంది. అక్కడే బోట్లు చిక్కుకుపోయాయి. కృష్ణమ్మ వరదతో రామలింగేశ్వర్ నగర్ లోతట్టు ప్రాంతాలు నీటమురిగాయి. అటు బుడమేరు ప్రభావంతో సింగ్ నగర్ జలదిగ్బంధంలోనే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తూ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాలకు వరద బాధితులను తరలించారు. విజయవాడలో ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందిస్తున్నాయి. డ్రోన్ల సహాయంతో ఆహారం, వైద్య కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కరకట్టలపై నుంచి కృష్ణమ్మ పొంగుతోంది. అవనిగడ్డ దగ్గర ప్రమాదకర స్థాయిలో కృష్ణానది ప్రవహిస్తోంది. దీంతో రేపల్లకు వరద ముంపు ప్రమాదం పొంచి ఉంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో వరదలు జల విలయం సృష్టించాయి. విజయవాడ ఇప్పటికీ వరద ముంపులోనే ఉంది. అటు కృష్ణానది మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు ఢీకొనడంతో గేటు ధ్వంసమైంది. అక్కడే బోట్లు చిక్కుకుపోయాయి. కృష్ణమ్మ వరదతో రామలింగేశ్వర్ నగర్ లో లోతట్టు ప్రాంతాలు నీటమురిగాయి. అటు బుడమేరు ప్రభావంతో సింగ్ నగర్ జలదిగ్బంధంలోనే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తూ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సత్య, సుమిత్ర, రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 37 సెంటీమీటర్లు అతి స్వల్ప కాలంలోనే భారీ వర్షం కురవడం, అదేవిధంగా కృష్ణా లోకల్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి 5 లక్షల క్యూసెక్ల వాటర్ ఒక్కసారిగా కృష్ణానదిలోకి రావడంతో భారీ ఎత్తున వరద ప్రవాహం పెరిగిపోయింది. దీంతో కొద్దిసేపటి క్రితం కూడా 11.80 లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి అయితే వెళుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇంత భారీ ఎత్తున నీరు రావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ఇటు బుడమేరు ఏదైతే ఉందో 15,000 క్యూసెక్ల కెపాసిటీ ఉన్న బుడమేరుకు మొన్న 26,000 క్యూసెక్లతో నీరు రావడంతో ఒక్కసారిగా బుడమేరు 3 చోట్ల గండిపడింది. 3 చోట్ల గండిని పూడ్చేందుకు వెళ్లేందుకు మార్గం కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఇంకా ఆ మార్గాన్ని నిర్మించే పనిలో పడ్డారు. ఆ మార్గాన్ని నిర్మించడం దాదాపు ఈ అర్ధరాత్రికి పూర్తవుతుంది. తర్వాత 3 ఎక్కడైతే బ్రీచ్లు ఉన్నాయో బుడమేరుకు సంబంధించి ఆ 3 బ్రీచ్ల్లో భారీ పెద్ద రాళ్లతో వాటిని నింపి అక్కడ ఏదైతే బయటకు నీరు ప్రవహిస్తుందో దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ మొత్తం ఆపరేషన్ పూర్తవడానికి రేపు సాయంత్రం లేదా ఎల్లుండ ఉదయం అవబోయే అవకాశాలున్నాయి. అదే సమయంలో బుడమేరులో కూడా 4,000 క్యూసెక్కుల నీరు అదనంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. నిన్న నిమ్మల రామానాయుడు అర్ధరాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అక్కడే ఉండి మొత్తం ఏజెన్సీతో పనులు చేపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఉదయం ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా ఒక బ్రేకింగ్ ఇవ్వడం జరిగింది. కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ 69వ గేటు వద్దకు 4 బోట్లు కొట్టుకువచ్చి అక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో గేట్లను పైకి లేపడానికి ఉపయోగించే కౌంటర్ వెయిట్ అది దెబ్బతిన్న పరిస్థితి. దీంతో ఈ కౌంటర్ వెయిట్ వల్ల ప్రమాదం పొంచి ఉందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడం,
విజయవాడకు ప్రమాదం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పైన ప్రభుత్వం దీన్ని ఖండించింది. కౌంటర్ వెయిట్ అనేది చాలా అంత ప్రమాదకరమైన అంశం కాదు. కౌంటర్ వెయిట్ లేకపోయినప్పటికీ కూడా రేపు వరద తగ్గాక గేట్లు కిందకు దించుకునే అవకాశం కూడా ఉందని నిమ్మల రామానాయుడు కొద్దిసేపటి క్రితం స్పష్టతనివ్వడం జరిగింది. కాబట్టి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎలాంటి ప్రమాదం అయితే పొంచి ఉండలేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అంతకంతకు నిన్న ఈ ఉదయం వరకు కూడా పెరుగుతూ వచ్చిన వరద ఉధృతి కొంతమేర తగ్గినట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో పైనుంచి కనుక నీళ్లు కనుక క్యాచ్మెంట్ ఏరియా నుంచి మరలా వర్షాలు పడి నీరు పడితే మరలా ప్రమాదపడి అంచున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి బుడమేరు విషయంలో గతంలో టీడీపీ హయాంలో 35,000 క్యూసెక్కుల నీటిని బుడమేరు నుంచి పంపించాలని చెప్పి అప్పట్లో టెండర్లు లైన్ చేసి టెండర్లు కూడా పిలవాలని భావించినప్పటికీ వైసీపీ సర్కార్ వచ్చి దాన్ని అలా నిలుపుదల చేసేయడంతో ఆ పాపం మూలంగానే ఈరోజు విజయవాడలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా సింగనగర్, పైపుల రోడ్డు లాంటి ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని మంత్రి రామానాయుడు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి నిన్న అర్ధరాత్రి 4 గంటల వరకు నిన్న అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా 11 గంటలకు మొదలుపెట్టి 4 గంటల వరకు కూడా సింగనగర్ 2 సార్లు పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి బాధితులను ఇది చేయడం జరిగింది. అదే సమయంలో అటు ఇబ్రహీంపట్నం వెళ్ళి అక్కడ హైవే పై నుంచి ప్రవహిస్తున్నటువంటి నీటిని కూడా అక్కడ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా పరామర్శించడం జరిగింది. అటు కృష్ణలంక ప్రాంతంలో కూడా ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి సీపేజ్ ఏదైతే వస్తుందో ఆ సీపేజ్ అంశంలో కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా పరామర్శించి వారికి ఆహార పొట్లాలను స్వయంగా ఆయన అందించారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 74 ఏళ్ల వయసులో 2 గంటలు మాత్రమే నిద్రపోయి నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఈ క్షణం వరకు కూడా ఆయన మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏదైతే బోటు ఆ యొక్క కౌంటర్ వెయిట్ ని దెబ్బతీసిందో దాన్ని కొద్దిసేపటి క్రితమే పరిశీలించారు. తర్వాత మరలా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు అయితే ఆయన వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో వైసీపీ హయాంలో జరిగిన పాపాలైతే ఇప్పుడు వెంటాడుతున్నట్టుగా వారు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. రైట్.